అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 18 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలితాల ప్రకారము 3 అతిపెద్ద ప్రమాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. అయితే ఇంతకీ రేపటిన రాశి ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలకు ఆధ్యాత్మిక విముక్తి మరియు అంతర్గత శక్తినిచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. మీరు మీ భాగస్వామ్యంతో ప్రపంచంలోని హడావిడికి దూరంగా ఏకాంతం గడపడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయాల్లో రేపటి రోజున వ్యక్తిగత క్షణాలు మరియు సుదూర సంబంధాలు రోజుగా ఉండబోతుంది. మీరు వివాహితులైతే రేపటి రోజు మీరు మీ భర్తతో కలిసి లేదా భార్యతో కలిసి సుదూర్ఘ తీర్థయాత్ర లేదా మీ ఇష్టదైవాన్ని సందర్శించడం వల్ల మీ సంబంధం బలపడుతుంది. రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వామ్యం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఖర్చుకో మీ ఆనందాన్ని తెస్తుంది. ఒంటరి మహిళలకు రేపటి రోజున ఒక మర్మమైన రోజు అనమాట. కెరీర్ పరంగా రేపటి రోజున విదేశీ ఒప్పందాలు మరియు తెర వెనుక పనులకు అనుకూలంగా ఉంటుంది. మీరు దిగుమతి, ఎగుమతి, ఆసుపత్రి లేదా బహుళ జాతి కంపెనీలలో పనిచేస్తుంటే మీకు ఒక వరంలా ఉంటుంది. మీరు విదేశాల పనికి గుర్తింపు తీసుకురావచ్చు. పరిశోధన లేదా రచనలో పాల్గొనే మహిళలు రేపటి రోజున ఏకాంతంగా పనిచేయడంలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా రేపటి రోజున దాన ధర్మాలు మరియు ఖరీదైన పెట్టుబడులకు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు డబ్బును నేటిలో ప్రవహించవచ్చు. అయితే శుభవార్త ఏమిటంటే మాత్రం రేపటి రోజున ఖర్చు, శుభ కార్యక్రమాలు, దాన ధర్మాలు లేదా ప్రయాణాల కోసము ఉద్దేశించబడుతుంది. రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. రేపటి రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. ఆరోగ్యంగా దృక్కోణం నుండి మీరు రేపటి రోజున మీ పాదాలు, మోకాలు, వెన్నెముక నొప్పి మరియు సమస్యలతో మీరు ఇబ్బంది పడవచ్చు. ఇక ఈ రాశి మహిళలకు తలనొప్పి, కడుపు నొప్పి లేదా వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడవచ్చు అనమాట. ఇక రేపటి మీరు తొందరపాటు చర్య తీసుకోరు. మీరు ప్రశాంతంగా ఉంటారు, విషయాలను గమనిస్తారు మరియు మీ ఆలోచనాత్మకంగా స్పందిస్తారనమాట. అతిగా ఆలోచించడం మానుకోండి. ఇతరుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోకుండా ఉండండి. గత సంఘటనల గురించి విచారంగా ఉండకండి. సానుకూలంగా ఉండండి. తెర వెనుక అభివృద్ధి చేయబడిన వ్యూహం భవిష్యత్తులో గణనీయమైన కెరీర్ ప్రయోజనాలను తెస్తుంది. మీ సంబంధంలో తీపి మరియు ప్రేమ తిరిగి తీసుకోవడానికి మీ భాగస్వామికి కొంత వ్యక్తిగత స్థలాన్ని ఇవ్వండి. గృహ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకి ఆదాయం పెరగవచ్చు. దిగుమతి, ఎగుమతి వ్యాపారాలు అద్భుతమైన లాభాలు తెస్తాయి. ఇక మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించాలి. అధిక పనివారం కొంత సౌకర్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో అడ్డంకులు ఎదుర్కొంటారు. ఆదాయపరంగా గొప్ప రోజు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. బోనస్లు, అదనపు ఆదాయం లేదా చెల్లింపులు స్పష్టంగా ఉంటాయి. స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహాయంతో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు మీ ప్రసంగంలో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. సమావేశాలు లేదా సంభాషణలో మీ ఆకర్షణ ఉపయోగకరంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా కొత్త పనిని ప్రారంభించండి. రిస్క్ విశ్లేషణ అవసరం. చదువులో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో మాట్లాడడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకుంటారు. గురువు మార్గదర్శకత్వం ఉపశమనం కలిగిస్తుంది. మీ కోరికల గురించి మీరు మీ పిల్లలతో బహిరంగ చర్చలు జరుపుతారు. వారి ఆశయాలను తెలుసుకోండి. స్నేహం మరియు డబ్బు యొక్క ప్రకాశంతో రోజు మొత్తం రంగురంగులుగా ఉంటుంది మరియు వినూత్నంగా ఉండండి. ఆత్మీయ వర్గానికి ధన సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకి ఆర్థికంగా తోడ్పడే సందర్భం రావచ్చు. మీ సహోద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. అయితే ఖర్చుల విషయంలో సమతుల్యత పాటించడం అవసరమండి. అవసరమైతే మాత్రమే సహాయం చేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ క్రమశిక్షణ ప్రతిఫలిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను సమయానికి ముగించగలుగుతారు.
ఉన్నతుల ప్రశంసలు అందుకుంటారు. మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభించే సూచనలున్నాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి శుభవార్తలు అయితే రావచ్చు. కొత్త అవకాశాలు మరియు మీ ముందుకు వస్తాయి. ధైర్యంగా ముందుకు సాగితే రేపటి రోజున సానుకూల ఫలితాలు అందిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా సానుకూలమైన రోజని చెప్పుకోవాలి. మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు మీ లక్ష్యాల వైపు కొత్త శక్తి మరియు ప్రేరణ అనుభవిస్తారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో పురోగతికి మీరు అవకాశం కనుగొంటారు. మీరు మీ పోటీ లేదా సవాల్లో పాల్గొంటే మీ కృషి ఫలిస్తుంది. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు పంచుకోవడానికి ఇది సరైన సమయం. వాటిని ఇతరులతో పంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సామాజిక జీవితం నుండి ఉత్సాహంగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీతో సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తారు. మీ సంబంధాలను బలోపేతం చేస్తారు. ప్రతి పరిస్థితులను మీ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని గుర్తుంచుకోండి. ప్రణాళికలు రూపొందించండి, కానీ మీరు ఊహించిన పరిస్థితులను ఎదుర్కోగలిగేలా ఆర్థికంగా కొన్ని కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక ప్రణాళికలను పరిగణించాల్సిన సమయం ఇది. కానీ ముందుగా అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి గుర్తుంచుకోండి. అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు శాంతి మరియు విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించండి. రేపటి రోజున సద్వినియోగం చేసుకోండి మరియు మీ సానుకూలతో ముందుకు సాగండి. రేపటి రోజు మీరు ఒకరిని జామీనుగా నిలబడడం లేదా ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండరు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. ఎవరికైనా మంచి చేస్తున్నప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం మీకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. మీ దినచర్యల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. పెండింగ్లో ఉన్న ఆస్తి సంబంధిత పనులు పూర్తి కావచ్చు. రేపటిలోని విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల హాని కలుగుతుంది. మీడియా రంగంలో ఉన్న వారికి వివాదాలకు దూరంగా ఉండాలి. యువకులు ఇంటర్వ్యూలకు మరింత సిద్ధం కావాలి. అవసరమైన బంధువులకి సహాయం చేయడానికి వెనుకాడకండి. ఉదయం బిజీగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం పని సహజంగానే పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి. భాగస్వామ్యంలో కాగిత పనులను చాలా జాగ్రత్తగా నిర్వహించండి. స్నేహితులు మరియు బంధువులతో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. పని ఒత్తిడి శారీ కలసటకు కారణమవుతుంది. ప్రశాంత వాతావరణంలో మీరు మంచి మార్గదర్శకులతో కొంత సమయం గడపండి. రేపటి రోజు నేర్చుకోవడం మరియు ఏకాగ్రత పెంచుకోవడము మీ ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబం మీ బాధ్యతను అన్ని రకాలు కూడా అభినందిస్తుంది. మీ తమ చదువులపై ఆసక్తి చూపడం ద్వారా మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చు చేయడంలో క్రమశిక్షణ చాలా అవసరము. వ్యాపారంలో చిన్న అడుగులు వేస్తే పెద్ద ఫలితాలు వస్తాయి. కొత్త ప్రణాళికలపై కుటుంబ ఆమోదం పొందడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం. వాణిజ్యం మరియు ఆర్థిక రంగాలను విద్యార్థులు ఇంటర్ ఆఫర్లను పొందవచ్చు. ఫ్రీలాన్సర్లకు కొత్త ఆదాయ వనరులు దొరుకుతుంది. వైద్య శిక్షణ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. న్యాయ విద్యార్థులు తమ పరిశ్రమలో పురోగతి చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి, కానీ ఇది వారి భవిష్యత్తును బలోపేతం చేస్తుంది. సంబంధాలు నెమ్మదిగా కానీ దృఢమైన పురోగతిని చూస్తాయి. మీ భాగస్వామి మీ నిజాయితీని అభినందిస్తారు. ఒంటరి వారు పనిలో లేదా వారి చదువుల్లో కొత్త బాధ్యతలు కనుగొనవచ్చు. భావోద్వేగాలు తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ అవి నిజంగానే ఉంటాయి. వాగ్దానాలను పాటించడము మీ సంబంధాన్ని స్వీకరిస్తుంది. ఇక శత్రువులు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. అప్రమత్తంగా ఉండండి. మీరు మీ అశాంతిని అనుభవిస్తారు మరియు మీ పనుల అడ్డంకులను ఎదుర్కొంటారు. ఆదాయం బలహీనంగా ఉంటుంది. మీరు గాయపడవచ్చు. మధ్యాహ్నం నాటికి మీరు మిమ్మల్ని మీరు నిర్వహించుకోగలుగుతారు. ఇక ఆదాయం రేపటిన పెరుగుతుందండి మరియు మీకు స్నేహితుల మధ్య నుండి మద్దతు లభిస్తుంది. మీకు మీ పిల్లల నుండి కూడా మద్దతు లభిస్తుంది. సాయంత్రం మరిన్ని చింతలు రావచ్చు. ప్రేమించిన వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ ఉన్నత అధికారులు పనిలో మీకు మద్దతు ఇస్తారు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు, కానీ మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. రేపటి రోజు మీకు ఆహ్లాదకరమైన మరియు సమతుల్యమైన రోజు అవుతుంది. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు మరియు కుటుంబం మరియు పని మధ్య మంచి సమతుల్యతను కాపాడుకుంటారు. పనిలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి సమయం అయితే అనుకూలంగా ఉందండి. మీరు వ్యాపారంలో పాల్గొంటే మీరు కొత్త కార్యాచరణ లేదా ప్రాజెక్టును ప్రారంభించవచ్చు. అయితే మంచి ఫలితాల కోసం ఓర్పు మరియు స్థిరమైన కృషి అవసరము. ఉద్యోగస్తులు తమ పనిలో అజాగ్రత్త నిర్వహించాలి, ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీకు పెద్ద అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం రేపటి మీకు గొప్ప బలమండి. మీ ఆర్థిక పరిస్థితి సాధనం కంటే మెరుగ్గా ఉంటుంది. మునుపటి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వచ్చు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రము మీ కుటుంబంతో బయట లేదా పార్కులో సమయం గడపడానికి మీకు అవకాశం ఉండవచ్చు. ఇది మీ మనసును ఉల్లాసపరుస్తుంది. ఇది విద్యార్థులకు శుభప్రదమైన రోజుగా ఉంది. మీరు గతంలో తీసుకున్న పోటీ పరీక్ష సానుకూల ఫలితాలను ఇవ్వచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ క్రమం తప్పకుండా దినచర్యను కొనసాగించండి. సానుకూల దృక్పథం మీ రోజును మెరుగుపరుస్తుంది. ఏకాంతంలో చేసే ప్రణాళికలు గణనీయమైన ప్రయోజనాలు ఇస్తాయి. ప్రపంచం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోకండి. గత సమస్యలను వదిలేయండి. ఐటీ మరియు పరిశోధన రంగాలకు గొప్ప రోజుగా ఉంది. అవాంఛిత ఖర్చులు నివారించండి. తగినంత నిద్రపోండి మరియు మనశ్శాంతి కోసం కొంత సమయం ఒంటరి గడపండి. ఇక ఈ రాశి వారు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు మీ తెలివితేటలతో పరిస్థితిని ఎదుర్కొంటారు. ప్రజలు మీ పనికి ముగ్ధులవుతారు.
సన్నిహితులను కలవడానికి మరియు పిల్లల సమస్యను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి రేపటి రోజున ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో తొందరపడకండి. ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. రిస్కులు తీసుకోకుండా ఉండండి మరియు మీ ప్రవర్తనలో పరిణతిని కొనసాగించండి. రేపటి రోజున మీ పనిని కొనసాగిస్తూనే కొత్త అవకాశాలపై మీరు దృష్టి పెట్టండి. కళ మరియు మీడియాకు సంబంధించిన వారికి పనులు ఊహించిన ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయండి. విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అయితే ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. పెద్దల యొక్క మార్గదర్శకత్వము కుటుంబాన్ని బలంగా ఉంచుతుంది. యువకుల మధ్య ఉన్న ప్రేమ సంబంధాలు మరింత సామరస్యంగా మారతాయి. కండరాల నొప్పి లేదా దృఢత్వం కొనసాగించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, ధ్యానం చేయండి మరియు చిన్న చిన్న విషయాలకు టెన్షన్స్ పడకండి. మీ శత్రువులు ఆధిపత్యం చెలాయించడానికైతే ప్రయత్నం చేస్తున్నారు కావున మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. మీరు అశాంతిని మాత్రం అనుభవిస్తున్నారు మరియు మీ పనిలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఆదాయం బలహీనంగా అయితే ఉందన్నమాట. మీరు గాయపడవచ్చు. మీ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా కొన్ని చింతలు రావచ్చు అనమాట. ప్రియమైన వారి నుండి మిమ్మల్ని మోసం చేయవచ్చు కావున జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండండి. ఈ రాశి వారికి రేపటి రోజున విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అండగా కూడా మేలు చేస్తుందండి. ఏమన్నా పనులు చాలా నుంచి జరగకుండా ఉన్నట్లయితే ఆ పనులు రేపటి రోజు మీరు జరగాలనుకుంటే మాత్రము వినాయకుని యొక్క ఆరాధన మీకు అండగా కూడా శుభాలు అయితే కలుగుతాయండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.